హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ దీనిలో మనం వ్యవసాయ మార్కెట్, పరిశ్రమ అభివృద్ధి సంస్థలు, ఇంకా చిన్న తరహా కుటీర పరిశ్రమలు, వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, జతపరచుము. దీనిలో ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఇది 1956 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి ఇది 1960 సంవత్సరం. ఇంకా ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఇది 1961 సంవత్సరం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధార పరిశ్రమల సంస్థ ఇది 1969 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ ఖజానాభివృద్ధి సంస్థ ఇది 1961. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య సంస్థ ఇది 1970. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తోళ్ల పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఇది 1972. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ ఇది 1973 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక పారిశ్రామిక సలహా సంస్థ ఇది ఏ సంవత్సరంలో స్థాపించారు? జవాబు 1976 సంవత్సరం. నెక్స్ట్, ఏపీలో లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? జవాబు 1984 సంవత్సరం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2000కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో సెకండ్ ఆప్షన్ ఇది సరికానటువంటి అంశం. అయితే కరెక్ట్ అయినటువంటి అంశం ఏంటో చూద్దాము. గుర్తించినటువంటి పారిశ్రామిక వాడలో నెలకొల్పేటటువంటి పరిశ్రమలకు అవసరమైన నీరు, ఇంకా విద్యుత్ శక్తి, రహదారి సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తుంది అనేటటువంటి ఈ అంశం సరైనటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2000కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, పరిశ్రమల స్థాపనకు అవసరమైనటువంటి వివిధ అనుమతులన్నీ కూడా ఒక్కచోట లభించేటటువంటి ఏక గవాక్ష విధానంను 2002 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, పరిశ్రమలు నెలకొల్పేటటువంటి స్థలాలకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇంకా ట్రాన్స్ఫర్ డ్యూటీలలో 50% మినహాయింపు ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, ₹1,00,00,000 వరకు పెట్టుబడులు ఉండేటటువంటి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గల జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల విధానం 2015కు సంబంధించి సరైనటువంటివి ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, 2015 సంవత్సరం జూలైలో ఏపీ ఇది ఎంఎస్ఎంఈ అనేటటువంటి విధానాన్ని ప్రకటించి అది 2015 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2020 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు ఈ విధానం అమలులో ఉంది. నెక్స్ట్ పాయింట్, 2020 సంవత్సరం నాటికి
15,000 కోట్ల రూపాయల నూతన పెట్టుబడులను ఆకర్షించడం. నెక్స్ట్ పాయింట్, 2020 సంవత్సరం నాటికి ఎంఎస్ఎంఈ రంగంలో అదనంగా 3.5 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించడం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల విధానం 2015కు సంబంధించినటువంటి సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత వృత్తుల సహకార సంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జవాబు 1976 సంవత్సరం, 1976. నెక్స్ట్ జతపరచుము. దీనిలో మనం ఎంఎస్ఎంఈ 2006 ప్రకారం ఇక్కడ కింది ఇచ్చినటువంటి వాటిని జతపరచడం. వీటి ప్రకారం దీనిలో ఫస్ట్, ఉత్పత్తి రంగంలో స్థిర పెట్టుబడి 25 లక్షల వరకు ఉంటే దాన్ని సూక్ష్మ పరిశ్రమలు అని అంటారు. అదేవిధంగా ఉత్పత్తి రంగంలో స్థిర పెట్టుబడి 25 లక్షల నుంచి 5 కోట్లు ఉంటే దాన్ని చిన్న తరహా పరిశ్రమలు అని అంటారు. నెక్స్ట్, ఉత్పత్తి రంగంలో స్థిర పెట్టుబడి 5 కోట్ల నుంచి 10 కోట్లు ఉంటే దాన్ని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. నెక్స్ట్, ఉత్పత్తి రంగంలో స్థిర పెట్టుబడి 10 కోట్ల నుంచి 100 కోట్లు ఉంటే దాన్ని భారీ పరిశ్రమలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. ఇది కూడా ఎంఎస్ఎంఈ 2006 ప్రకారం ఈ కింది వాటిని జతపరచడం. దీని ప్రకారం సేవా రంగంలో స్థిర పెట్టుబడి 10 లక్షల వరకు ఉంటే దాన్ని సూక్ష్మ పరిశ్రమలు అంటారు. అదేవిధంగా సేవా రంగంలో స్థిర పెట్టుబడి 10 లక్షల నుంచి 2 కోట్లు ఉంటే దాన్ని చిన్న తరహా పరిశ్రమలు అంటారు. నెక్స్ట్, సేవా రంగంలో స్థిర పెట్టుబడి 2 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటే దాన్ని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. ఇంకా సేవా రంగంలో స్థిర పెట్టుబడి 5 కోట్ల నుంచి 50 కోట్లు ఉంటే దాన్ని భారీ పరిశ్రమలు అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఎంఎస్ఎంఈ 2006 ప్రకారం ఉత్పత్తి రంగంలో స్థిర పెట్టుబడి 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉండేటటువంటి పరిశ్రమలను ఏమంటారు? జవాబు మెగా పరిశ్రమలు. మెగా పరిశ్రమలు. నెక్స్ట్, ఎంఎస్ఎంఈ 2006 ప్రకారం సేవా రంగంలో స్థిర పెట్టుబడి 50 కోట్ల కంటే ఎక్కువగా ఉండేటటువంటి పరిశ్రమని ఏమంటారు? జవాబు మెగా పరిశ్రమ అని అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచుము. దీనిలో ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు. ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు ఇది దొనకొండ వద్ద ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఏపీ అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ. ఇది కొత్తపట్నం సెజ్. నెక్స్ట్, ఏపీ సుగంధ ద్రవ్యాల పార్కు. ఇది వంకాయల పాడు. నెక్స్ట్, ELCINA రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్. ఇది చిలమత్తూరులో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఫస్ట్, ఎలక్ట్రానిక్ క్లస్టర్. ఇది కృష్ణా, విశాఖపట్నం. నెక్స్ట్, ఏరోస్పేస్ డిఫెన్స్. ఇది విశాఖ, అనంతపురం. నెక్స్ట్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్. ఇది తూర్పుగోదావరి, కృష్ణా. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్. ఇది విశాఖ, గుంటూరు, కర్నూలు.
నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఫస్ట్ ఏపీ గ్యాస్ మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ, ఇది 2009. నెక్స్ట్ పారిశ్రామిక వృద్ధి కేంద్రాలు, ఇది 2006. నెక్స్ట్ పారిశ్రామిక అవస్థాపన అభివృద్ధి నిధి, ఇది 2000 సంవత్సరం. నెక్స్ట్ భారత చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధి బ్యాంకు, ఇది 1990 సంవత్సరంలో వీటిని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ జతపరచుము. దీనిలో ఫస్ట్ వన్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, ఇది 2006 సంవత్సరం. నెక్స్ట్ సమగ్ర అవస్థాపనాభివృద్ధి కేంద్రం, ఇది 2009 సంవత్సరం. నెక్స్ట్ జిల్లా పారిశ్రామిక కేంద్రాలు, ఇది 1978 సంవత్సరం. నెక్స్ట్ భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు, ఇది 1977 సంవత్సరం. ఈ సంవత్సరాలలో వీటిని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య సంస్థ, ఇది 1970 సంవత్సరం. నెక్స్ట్ ఏపీ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఇది 1961 సంవత్సరం. నెక్స్ట్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇది 1964 సంవత్సరం. నెక్స్ట్ ఏపీ వ్యవసాయ పరిశ్రమల సంస్థ, ఇది 1969 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము. దీనిలో ఫస్ట్ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ, దీన్ని 1961 సంవత్సరంలో స్థాపించారు. నెక్స్ట్ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు, దీన్ని 1964 సంవత్సరంలో స్థాపించారు. నెక్స్ట్ సాధారణ బీమా సంస్థ, ఇది 1972. నెక్స్ట్ సామూహిక ప్రాంతీయాభివృద్ధి పథకం, సామూహిక ప్రాంతాభివృద్ధి పథకం, ఇది 1975 సంవత్సరం. దీన్ని మళ్ళొకసారి చెప్తున్నాను. ఫోర్త్ వన్ సామూహిక ప్రాంతాభివృద్ధి పథకం, ఇది 1975 సంవత్సరం. నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఫస్ట్ భారత పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థ, ఇది 1948 సంవత్సరం. నెక్స్ట్ భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడుల సంస్థ, ఇది 1955 సంవత్సరం. నెక్స్ట్ జీవిత బీమా సంస్థ, ఇది 1956 సంవత్సరం. నెక్స్ట్ ఏపీ పరిశీలన అభివృద్ధి సంస్థ, ఇది 1960 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానటువంటిది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో థర్డ్ ఆప్షన్ ఇది సరికానిది. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ పారిశ్రామిక తీర్మానం, ఇది 1977 ప్రకారం 1978 సంవత్సరంలో జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పాయింట్, జిల్లా స్థాయిలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి కావలసినటువంటి అన్ని రకాల సేవలను అందిస్తూ జిల్లాలో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నాయి. ఇవి రెండు కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏమిటి? అంటే ఇది 1950 సంవత్సరంలో చిన్న తరహా పరిశ్రమను 2 వర్గాలుగా విభజించారు. దీని ప్రకారం ఈ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, 5 లక్షల రూపాయల పెట్టుబడికి మించకుండా విద్యుత్ శక్తిని వినియోగించుకుంటూ
50 మంది కంటే తక్కువ శ్రామికులకు ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమ ఏంటంటే చిన్న తరహా పరిశ్రమ. నెక్స్ట్ పాయింట్, 5 లక్షల రూపాయల పెట్టుబడికి మించకుండా విద్యుత్ శక్తిని వినియోగించకుండా 100 కంటే తక్కువ శ్రామికులకు ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమ చిన్న తరహా పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో సూక్ష్మ, చిన్న ఇంకా మధ్య తరహా సంస్థల అభివృద్ధి చట్టంను చేశారు? జవాబు 2006వ సంవత్సరం జూన్ 16వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. దీనిలో ఫస్ట్ వన్, కలంకారీ వస్తువులు. కలంకారీ వస్తువులు ఇది శ్రీకాళహస్తి, మచిలీపట్నం. నెక్స్ట్, దంతపు కొమ్ము. దంతపు కొమ్ము ఇది విశాఖపట్నం. నెక్స్ట్, లక్క బొమ్మలు ఇది ఏటికొప్పాక. నెక్స్ట్, చేనేత పరిశ్రమ ఇది గుంటూరు, వెంకటగిరి. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. దీనిలో ఫస్ట్ పీచు వస్తువులు. పీచు వస్తువులు ఇది కోనసీమ. నెక్స్ట్ సెకండ్ వన్, తుంగ చాపలు. తుంగ చాపలు ఇది నెల్లూరు. నెక్స్ట్, తివాచీలు ఇది ఏలూరు. నెక్స్ట్, జరీ చీరలు ఇది వెంకటగిరి. ఇవన్నీ కూడా వివిధ వస్తువులు, అవి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఫస్ట్ ఏంటంటే పట్టు పరిశ్రమ ఇది అనంతపురం, చిత్తూరు, కడప. అదేవిధంగా సెకండ్ వన్, కద్దరు పరిశ్రమ ఇది పొందూరు. నెక్స్ట్, అగరవత్తులు. అగరవత్తులు ఇది నరసాపురం, పాలకొల్లు. నెక్స్ట్, లేసులు. లేసులు ఇది ఏలూరు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. దీనిలో ఫస్ట్ ఏంటంటే చందనపు బొమ్మలు. చందనపు బొమ్మలు ఇది తిరుపతి. నెక్స్ట్, ఇత్తడి సామాగ్రి బొమ్మలు ఇది శ్రీకాళహస్తి. నెక్స్ట్, పూసలు, గాజులు ఇది పాపానాయుడుపేట, గాజులపల్లి, సింహాచలం, శ్రీకాళహస్తి. నెక్స్ట్, సంగీత పరికరాలు ఇది పిఠాపురం, బొబ్బిలి, జగ్గయ్యపేట. ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు. నెక్స్ట్, జతపరచుము. దీనిలో ఫస్ట్ ఏంటంటే బందరు లడ్డు ఇది మచిలీపట్నం. నెక్స్ట్, దుర్గా రాతి విగ్రహాలు ఇది గుంటూరు. నెక్స్ట్, ఏటికొప్పాక బొమ్మలు ఇది శ్రీకాకుళం. నెక్స్ట్, ఉదయగిరి చెక్క కత్తులు ఇది నెల్లూరు. ఓకే, నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. ఇత్తడి కళ నైపుణ్యం ఇది శ్రీకాకుళం. నెక్స్ట్, ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు ఇది అనంతపురం. నెక్స్ట్, తోలు బొమ్మలాట ఇది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, బంగినపల్లి మామిడి ఇది బనగానపల్లి కర్నూలు జిల్లా. ఏపీ ఆర్థిక సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈ యూనిట్ సంఖ్య 2016-2017లో ఎంత? జవాబు 74,332. నెక్స్ట్, 2017-2018లో ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ అత్యధికంగా స్థాపించబడినటువంటి జిల్లా ఏమిటి?
జవాబు తూర్పు గోదావరి జిల్లా. నెక్స్ట్ జతపరచుము. దీనిలో ఫస్ట్ వన్, భారత పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థ, ఇది న్యూఢిల్లీ. నెక్స్ట్ భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడుల సంస్థ, ఇది ముంబై. నెక్స్ట్ భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, ఇది కలకత్తా. నెక్స్ట్ భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు, ఇది లక్నో. నెక్స్ట్ వన్ కూడా జతపరచుము. దీనిలో ఫస్ట్, జీవిత బీమా సంస్థ, ఇది 1956 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ యుటిఐ, ఇది 1964 సంవత్సరం. నెక్స్ట్ సాధారణ బీమా సంస్థ, ఇది 1972 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ మౌలిక సదుపాయాల సంస్థ, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? జవాబు 2009 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన. నెక్స్ట్ ఏపీలోని ప్రత్యేక ఆర్థిక మండలాలను, దీనికి సంబంధించి ఈ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, 2017 సంవత్సరం జూన్ నాటికి ఏపీలో గల సెజ్ల సంఖ్య 19. నెక్స్ట్ పాయింట్, ఏపీలో అతిపెద్ద సెజ్ అదేంటంటే కాకినాడ సెజ్. నెక్స్ట్ పాయింట్, ఏపీలో అత్యధికంగా సెజ్లు ఉన్నటువంటి జిల్లా, అత్యధికంగా సెజ్లు ఉన్నటువంటి జిల్లా ఏంటంటే విశాఖపట్నం జిల్లా. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ ప్రభుత్వం సింగిల్ డెస్క్ పాలసీని ఎప్పుడు ప్రారంభించింది? జవాబు 2015 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన. నెక్స్ట్ జతపరచుము. దీనిలో ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఇది 1956 సంవత్సరం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఇది 1960 సంవత్సరం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అవస్థాపన సంస్థ, ఇది 1973 సంవత్సరం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఇది 1961 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఏక గవాక్ష పద్ధతి ఎప్పుడు ప్రవేశపెట్టారు? జవాబు 2002వ సంవత్సరం. నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిలో సుమారు 50% వరకు కూడా ఏ మార్కెట్ ద్వారా విక్రయం జరుగుతుంది? జవాబు ప్రాథమిక మార్కెట్, దీని ద్వారా. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి? జవాబు సరికానటువంటిది ఏంటంటే థర్డ్ ఆప్షన్, ఇది సరికానిది. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాము. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 4145 ద్వితీయ మార్కెట్లు కలవు. నెక్స్ట్ పాయింట్, గ్రామాలలో చిన్న పట్టణాలలో శాశ్వతంగా నిర్వహించబడేటటువంటి మండీలు, గూంగులు వంటి మార్కెట్లను ద్వితీయ మార్కెట్లు అంటారు. నెక్స్ట్ పాయింట్, ఒక ద్వితీయ మార్కెట్ కింద సుమారు 778 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంటుంది. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరి కానిది ఏమిటి? సరి కానటువంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్. అయితే సరైనటువంటి ఆప్షన్స్ చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, ఆసియాలోని అతిపెద్ద పశువుల సంత సోనేపూర్లో కలదు. సోనేపూర్ ఇది బీహార్లో కలదు. నెక్స్ట్ పాయింట్, ప్రస్తుతం భారత్లో సుమారు 1700 సంతలు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇంకా రాజస్థాన్లో ఇవి ఎక్కువగా
ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, గోదాములకు సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏమిటి? గోదాములకు సంబంధించి సరికానటువంటిది ఏంటంటే థర్డ్ ఆప్షన్ సరికానిది. అయితే కరెక్ట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. 1945 సంవత్సరం 1945 విత్త కమిటీ మరియు 1950 బ్యాంకింగ్ దర్యాప్తు కమిటీ, ఇంకా 1951లో అఖిల భారత గ్రామీణ పరపతి సర్వే కమిటీ వ్యవసాయదారులకు గిడ్డంగుల సౌకర్యాలను కల్పించాలని సూచించాయి. నెక్స్ట్ పాయింట్, 1957 సంవత్సరంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ పాయింట్, 2010 సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన భారత గిడ్డంగుల అభివృద్ధి మరియు నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, రైతు బంధు పథకంకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? జవాబు, రుణం తీసుకున్న నాటి నుండి 180 రోజుల వరకు రుణంపై వడ్డీ ఉండదు. 180వ రోజు నుంచి సాధారణ వడ్డీని వసూలు చేస్తారు. ఇది సరైనటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్మార్క్ దీనికి సంబంధించి సరైనటువంటిది ఏమిటి? జవాబు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ యాక్ట్ 1937 ఏర్పాటు చేయడం జరిగి ఈ చట్టాన్ని 1986 సంవత్సరంలో సవరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్మార్కుకు సంబంధించి ఈ కింది వాటిలో సరి కానిది ఏమిటి? సరి కానటువంటిది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, ఇది సరి కానటువంటిది. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ చూద్దాం. ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు వృత్తంలో డైమండ్ ఆకారంలో ఆగ్మార్క్ ముద్ర ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, 1937 సంవత్సరంలో నాగపూర్లో సెంట్రల్ ఆగ్మార్క్ ల్యాబొరేటరీని స్థాపించారు. నెక్స్ట్ పాయింట్, దేశవ్యాప్తంగా 11 ఆగ్మార్క్ ప్రయోగశాలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి సహకార మార్కెటింగ్ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు, కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సహకార మార్కెటింగ్ సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? జవాబు, విజయవాడలో. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి కానటువంటిది ఏమిటి? థర్డ్ ఆప్షన్ సరికానిది. సరైనటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాం. 1912 సంవత్సరంలో భారతదేశంలో సహకార సంఘాల చట్టంను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పాయింట్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను 1958 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పాయింట్, భారత గిరిజనుల సహకార అభివృద్ధి సంస్థ దీన్ని 1987 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలు. నెక్స్ట్, సమగ్ర సహకార అభివృద్ధి పథకం దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? జవాబు, 1985 సంవత్సరం.